అందరికీ వందనములు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకపోతే ప్రభు యొక్క కృపావార్తన విన్నారండి. ఈరోజు మనం దేవుని కృపావార్తను చూసినట్టయితే శనివారము 25వ తారీఖు ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేచినట్టయితే ప్రభు యొక్క కృపావార్తను మనం విన్నారండి. నహూము గ్రంథము మొదటి అధ్యాయము 15వ వచనం. నహూము గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయ వాని పాదములు పర్వతం మీద కనబడుచున్నవి. యోధా, నీ పండుగల ఆచరించుము, నీ మొక్కుబళ్ళు చెల్లించుము. వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించుడు, వాడు బొత్తిగా నాశనమాయను. ఇక్కడ ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నిలిచిలేసినట్టయితే ప్రభు యొక్క కృపావార్తను మనం విన్నట్టయితే ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యం ఏమన్నదంటే వ్యర్థుడు నీ మధ్య సంచరించడు. సో ఈరోజు మనం చూస్తున్నటువంటి వ్యర్థుడు నీ మధ్య సంచరించడు అని దేవుని వాక్యాన్ని కృపావార్తని ఉదయకాలం పడకల మీద నుంచి లేచి ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. వ్యర్థుడు అనగా అర్థం ఏంటంటే దుర్మార్గుడు అని అర్థం. ఎవరండి? దుర్మార్గుడు. వ్యర్థుడు అని అంటే చాలా అర్థాలు ఉండొచ్చు, దాంట్లో ఒక అర్థం ఏంటంటే దుర్మార్గుడు. సో ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే వ్యర్థుడు అంటే దుర్మార్గుడు దేశంలోనికి రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడేవాడుగా ఉంటాడు. నీ మధ్యలోకి రాడు అని అంటే వ్యాఖ్యానంలో ఏముందంటే దేశంలోనికి రానివ్వడు అని అర్థం, రాకుండా ఆపబడుతున్నాడు. సో ఈ యొక్క దుర్మార్గుడు అంటే మొదటి కోణం. అసలు దుర్మార్గుడు అంటే ఏంటి? వ్యర్థుడు నీ మధ్యలోకి రాడు అన్నాడు. అసలు ఆ వ్యర్థుడు అంటే దుర్మార్గుడు అని అర్థం. దుర్మార్గుడు అంటే అర్థం ఏంటి అని అంటే రండి, మొదటి మాట నహూము గ్రంథం మొదటి 15వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? వ్యర్థుడు నీ మధ్య సంచరించడు. వ్యర్థుడు అనగా అంటే మొదటి అర్థం ఏంటంటే చాలా చెడ్డవాడు అని అర్థం. వ్యర్థుడు అంటే అర్థం ఏంటంటే చాలా చెడ్డవాడు. వ్యర్థుడు అనగా వాడు తన జీవితంలో చాలా చెడ్డవాడు అంట. చాలా ఎక్కువ చెడ్డ పనులు చేసేవాడు. తన జీవితం మొత్తం మనం జాగ్రత్త గమనించినట్టయితే, తన అనుభవాలు మనం చూసినట్టయితే అతడు చాలా చెడ్డవాడు అంట. ఏమాత్రం తన జీవితంలో మంచి అన్నది ఉండదు. ఏమాత్రం తన జీవితంలో మంచి కార్యాలు అన్నీ ఉండవు. తన జీవితాన్ని మనం పరీక్షించి చూస్తే చాలా చెడ్డవాడు అంట వ్యర్థుడు అంటే. వ్యర్థుడు అంటే దుర్మార్గుడు అనగా వ్యర్థుడు అనగా చాలా చెడ్డవాడు అని అర్థం. అలాంటి చెడ్డవాడు నీ మధ్యలో ఉండకుండా దేవుడు సిద్ధపరచడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు. రెండోదిగా చూసినట్టు వ్యర్థుడు అంటే దుర్మార్గుడు అనే అర్థం ఏంటి అని అంటే నహూము గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం ప్రకారం వ్యర్థుడు అని రాయబడుతూ వచ్చింది కదా. వ్యర్థుడు అంటే దుర్మార్గుడు అంటే క్రూరుడు. ఎవరండి? క్రూరుడు అంటే అతి క్రూరంగా ప్రవర్తిస్తాడని మనం అంటాం. చాలా మంది అనేక విషయాలు చూసినట్లయితే క్రూరంగా ప్రవర్తిస్తామంటాం. అంటే భయంకరమైన ప్రవర్తన కలిగిన వాడు. జాలి కనికరం లేకుండా ప్రవర్తించేవాడు క్రూరుడు. జాలి కనికరం లేకుండా ప్రవర్తించేటువంటి అనుభవం కలిగిన వాడు క్రూరుడు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టే వ్యర్థుడు అంటే దుర్మార్గుడు అన్నా వ్యర్థుడు అన్నా ఒకటే. వాడు ఎలాంటి వాడు అంటే ఏంటంటే క్రూరుడు. వాడు మొదటిగా చాలా చెడ్డవాడు. రెండోదిగా చూసినట్లయితే క్రూరంగా ప్రవర్తించేవాడు. వ్యర్థుడు దుర్మార్గుడు అంటే. మూడోదిగా వ్యర్థుడు అంటే దుర్మార్గుడు అంటే చూడండి, నహూము గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం చివరిలో వ్యర్థుడు నీ మధ్య సంచరించడు. వ్యర్థుడు అంటే మూడోదిగా దుర్మార్గుడు అంటే అర్థం ఏంటి? పాపాత్ముడు అని అర్థం. వ్యర్థుడు అంటే పాపాత్ముడు. ఒకటి చెడ్డవాడు, రెండు క్రూరుడు, మూడు పాపాత్ముడు అంటే పాపాత్మైన జీవితాన్ని కలిగిన వాడు. నీ మధ్యలో చాలా చెడ్డవాడు ఉంటాడు, నీ మధ్యలో క్రూరులు ఉంటారు, నీ మధ్యలో పాపం చేసేవాళ్ళు ఉంటారు. ఇలాంటి వారు మరలా నీ మధ్యలోకి రాకుండా దేవుడు కాపాడతాను అంటున్నాడు. పాపములు చేసేవారు కొంతమంది మాటలతో పాపం చేస్తారు. చాలా మంది చాలా రకాల పాపం, చేతులతో దేహంతో పాపం చేసేవారు ఉంటారు. అలాంటి పాపాత్ములు నీ మధ్యలోకి రాకుండా, అలా చాలా చెడ్డవాళ్ళు నీ మధ్యలోకి రాకుండా, చాలా క్రూరులు నీ మధ్యలోకి రాకుండా, చాలా పాపం చేసేవాళ్ళు నీ మధ్య, అసలు చాలా కాదు ఆ పాపం చేసేవాళ్ళు నీ మధ్యలోకి రాకుండా ఆయన కాపాడటానికి నీ మధ్య సంచరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక వ్యర్థుడు నీ మధ్య సంచరించడు, ఆయన నీ మధ్య సంచరించడానికి ఇష్టపడుతున్నాడు. ఇది మూడు. నాలుగోదిగా చూస్తున్నట్టయితే వ్యర్థుడు అనగా దుర్మార్గుడు అంటే అర్థం ఏంటంటే నాలుగో మాట రండి, నహూము గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించడు. వ్యర్థుడు అంటే దుర్మార్గుడు అంటే చెడ్డ మార్గంలో నడిచేటటువంటి వాడు. చెడ్డ మార్గంలో నడిచేవాడు. మంచి మార్గంలో నడవడానికి ఇష్టపడ్డు. వ్యర్థుడు అనగా చూసినట్టయితే దుర్మార్గుడు. అతడికి నీ మార్గం, అతడు మామూలుగా చూస్తున్నట్టయితే మంచి మార్గంలో నడవడు, చెడ్డ మార్గంలోనే నడిచేటటువంటి వాడు. అతను మంచి మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. దుర్మార్గుడు అంటే వ్యర్థుడు మంచి మార్గంలో నడవడు. అతని విధానం చూడగా చెడ్డ మార్గంలోనే ఎక్కువ నడుస్తాడు. ఈరోజు చాలా మంది దైవికమైన మార్గంలో నడిచే కంటే, ఎంతో మంది ఎక్కువగా దైవికమైన అనుభవం నడిచే కంటే, దైవ చిత్తారంగా నడిచే కంటే, దైవికమైన అనుభవం నడిచే కంటే చాలా మంది వ్యర్థుడి వలె అంటే దుర్మార్గుడి వలె చెడ్డ మార్గంలో నడుస్తున్నారు. కాబట్టి అలా చెడ్డ మార్గంలో నడిచేవాడు
నీ మధ్య నుండి ఒకడు ప్రభు తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇది 4. 5వదిగా చూసినట్లయితే నహూము గ్రంథం 1:15 వ్యర్థుడు నీ మధ్య నీకు సంచరించాడు అంటే 5వ మాట ఏంటంటే వ్యర్థుడు అనగా దుర్మార్గుడు అంటే చెడ్డ మార్గాన్ని అనుసరించేవాడు, నడిచేవాడు, దాన్ని అనుసరించేవాడు. కాబట్టి వ్యర్థుడు నీ మధ్య ఉండడు అంటే దుర్మార్గంగా ప్రవర్తించేవాడు నీ మధ్య ఉండడు అని అర్థం. కాబట్టి అంటే దుర్మార్గుడు అంటే చెడ్డ మార్గం అనుసరించేటటువంటి వాడు అంట. ఏదైతే చెడ్డ మార్గం ఉందో ఆ చెడ్డ మార్గాన్ని అనుసరించేటటువంటి వాడు, ఆ చెడ్డ మార్గాన్ని అనుసరించేవాడిని దేవుడు నీ మధ్య నుండుకోకుండా చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నమాట, వ్యర్థుడు నీ మధ్య సంచరించుకోవాలని దేవుడు చేస్తున్నాడు. వ్యర్థుడు అనగా దుర్మార్గుడు అంటే చాలా చెడ్డవాడు, క్రూరమైన వాడు, పాపాత్ముడు, చెడ్డ మార్గం నడిచేవాడు, చెడు మార్గాన్ని అనుసరించేవాడు. ఇలాంటి అనుభవం కలిగిన వారు మన మధ్యలో ఉండకోకుండా వీళ్ళని బట్టి మన ఆత్మీయ జీవితం నష్టపోతున్నాం, వీళ్ళని బట్టి మన విశ్వాస జీవితం నష్టపోతున్నాం, వీళ్ళని బట్టి మన క్రైస్తవ జీవితం మనం నష్టపోతున్నాం. కాబట్టి వీళ్ళు మన మధ్యలో ఇలాంటి అనుభవం కలిగిన వాళ్ళు మన మధ్యలో లేకుండా వీరిని దూరపరిచి మనకు ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని దేవుడు క్రీస్తును అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. అటు పరిశుద్ధమైన పరిశుద్ధమైన యథార్థమైన పరిశుద్ధతో కూడిన జీవితాన్ని క్రైస్తవ్యంలో ఉండాల్సిన పరిశుద్ధతని క్రీస్తు మనలో ఉండి మనకు అనుగ్రహించి ఈ వ్యర్థుడిని మనలో నుంచి తీసివేయనట్టు ఈ వ్యర్థమైన జీవితం అంటే వ్యర్థుడు అంటే దుర్మార్గుడు, చాలా చెడ్డవాడు, క్రూరుడు, పాపాత్ముడు, చెడు మార్గం నడిచేవాడు, చెడు మార్గం అనుసరించేటటువంటి అనుభవం కలిగిన అనుభవాలు మనలో ఉండ, అలాంటి క్రియలు మనలో ఉండ, అలాంటి వారు మన మధ్యలో ఉండ, వారిని దేవుడు తొలగించి ఒక మంచి పరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి వ్యర్థుడు మనలోకి రాకుండా ప్రభు కాపాడినట్టు ప్రభు సాయించను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. ఎత్తమైన మాటకు నీరు కట్టి ఫలించండి. మీ సాక్షి మీద నిలబడినాడు, మీ సాక్షిగా జీవించడానికి సాయం చేయండి. వ్యర్థులు మా మధ్యలో నివసించుకోకుండా మా హృదయాల్లో కూడా ఉండుకోకుండా కార్యం జరిగించి మీరే మహిం పొందమని దినమంతర కాపుదలు మీ నడిపింపులు కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.